మనిషి కులాన్ని బట్టి స్థాయిని బట్టి న్యాయం మారిపోతుందా? ఈ కులపు వాళ్ళకైతే ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలి, వీళ్ళైతే ఇవ్వకూడదా? లేకపోతే ఇలాంటి వాళ్ళకైతే ఎక్కువ చేయాలి, ఇలాంటి వాళ్ళకైతే చేయకూడదా? ఇదే డెమోక్రసీ. భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యతాయుతమైన ప్రకటించింది. ఇవాళ మామిడికాయలకు సంబంధించి అన్నమయ్య జిల్లాలో లారీ వెళ్తుంటే దానిపైన ఆ మామిడికాయలతో పాటు వెళ్తున్నటువంటి కూలీలు ఆ లారీ పక్కన పడి 9 మంది చనిపోయారు. చాలా పెద్ద సంఘటన. అందరూ స్పందించారు, దాని మీద ఖండించారు, దాంట్లో వాళ్ళందరికీ కూడా సంతాపం చెప్పారు. దాంతో న్యాయం జరిగిపోతుందా? వాళ్ళ పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు గారు ఏం చేయాలి? వాళ్ళందరూ పేదలు, వాళ్ళు జీవితాలు అక్కడితో ముగిసిపోతున్నాయి. తలకు ఒక 10 లక్షలు 25 లక్షలు పరిహారం ప్రకటించాలి కదా. అదేదో ఫ్యాక్టరీలో చనిపోతే 25 లక్షలు ప్రకటించారే, లేకపోతే అక్కడెక్కడో జరిగితే 50 లక్షలు ప్రకటించారే. ఇక్కడ వీళ్ళకి పేద కుటుంబాలు కదా, తలకు 25 లక్షలు ప్రకటించలేరు.